చికెన్లో మసాలా బలంగానే వేయండి, కొంచెం మొత్తం వేసేయండి. ఒక ప్యాకెట్ 2 సార్లకు వస్తుంది ఇలా ఈజీగా. ఓకే, ఇంకొంచెం కావాలి యాక్చువల్లీ. వెల్లుల్లి ముద్ద 3 స్పూన్లు వేయండి. 1 2 3 యా. కారం కొంచెమే, ఎక్కువ అక్కర్లేదు, 1 చాలు. కారము, పసుపు, ఉప్పు. ముందుగా పసుపు 1 స్పూన్ చాలు, ఎక్కువ అక్కర్లేదు. మరి పసుపు ఎక్కువ అక్కర్లేదు, చాలు. కారం 2 స్పూన్లు వేయండి. ఉప్పు అంతే, ముక్కలకు సరిపడా ఇంకా వేయచ్చు. కొంచెం పడుతుంది. దాని తర్వాత నిమ్మకాయ రసం, కసూరి మెతి పొడి చేసేయండి. చేతులు వేసుకోండి, 2 చేతుల్లో వేసుకుని నీళ్ళలో పొడి చేయండి. అంతే, గుప్పెడు తీసుకుని పొడి చేసాను మొత్తం. కొంచెం తీసుకోండి, పర్లేదు. పొడి చేసాను. ఇందులో నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయ కట్ చేసి పిండేయండి. అండ్ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా నెయ్యి, నూనె. నిమ్మకాయ మొత్తం అంతా గింజలు తీసేసి చెయ్యక్కర్లేదు. ఎందుకు చేయి పెడుతున్నారు? డైరెక్ట్ పిండండి. అలా అయితే ఇంకొంచెం వేస్ట్ అవుతుంది కానీ చేతిలోనే. మా దగ్గర ఉండవు అసలు. అందులో గింజ ఉంది మీ చేతిలో. ఇప్పుడు మామూలుగానే వేసి ఉంటాయి చూడు. మింట్, సిలిండర్, కొంచెం నూనె వేసేయండి ముందు, తర్వాత వేసారు మిగిలిన ఒక 10 నూనె. ఇంకా చాలు. ఒక చెంచాడు, 2 చెంచాలు నెయ్యి వేసాను, 2 స్పూన్లు చాలు. వదిలేను, ఇంకా త్వరగా చూసుకోవచ్చు. మట్టంతా వస్తుంది మీరు అలా చేస్తే, తెలుసా? ఇదంతా కలిపేయాలి. అసలు ఏమేమి అంతా కనబడట్లేదు. కింద ఉన్నట్టుంది, అక్కడి నుంచి పైకి ఇంకా రావట్లేదు కదా.
ఇంకొంచెం మసాలా మేము వేసేయండి. మూడే వేసుకుంటే మేము అన్నీ తగ్గించాలి ఇప్పుడు మేము ఎంత చెయ్యాలి కదా. అంతేగా, ఇంకొంచెం మసాలా వేయండి, నేను తీసుకొస్తాను. కనిపించలేదు అని వేసేస్తారా? అంతే మరి, అప్పుడు టేస్ట్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. కొలతలు వేయకుండా ఇది నాకు కొలతలు ఉండవు ఇంకా దీంట్లో. మనకు కొంచెం నీట్గా ఉండాలి, గ్రేవీ టైప్లో ఉండాలి, కొంచెం కలపడానికి. అన్నీ ఏం చేస్తారంటే ఈ ముక్కలన్నీ ఇలా పెడితే ఉడకవు. అది ఉల్టా, అలా కాదు, ఉల్టా తిప్పండి. అది అది కూడా ఉల్టా తిప్పాలి. అది అలా పెడితే మీకు నీట్గా ఉడుకుతాయి అన్నమాట. ఇప్పుడు మెల్లగా ఇరుకుతాను అన్నీ. మరి ముక్క మీద ముక్క పెడితే ఉడకదు, కొంచెమైనా నేల కానాలి ప్రతి ముక్క. లెగ్గులు కూడా ఇక్కడ లెగ్ ఇక్కడ నేను లోపల పెట్టండి, అక్కడ అది కూడా ఉల్టా తిప్పు, ఇలా తిప్పండి, అలా అంతే. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, అంతే చాలు. ఈ గరం మసాలా ఐటమ్స్ అది 10 లవంగాయలు, యాలక్కాయలు, చాలు. ఓకే. ఒక ఫుల్ నిమ్మకాయ పిండి అండి. ఎండలు రాలేగా చూసారా? లోపలనే ఉప్పు, ఆ నీళ్ళకి ఆయిల్ సరిపోయింది. వేయాలి ఫస్ట్. ఏదైనా వేయచ్చు, అటు ఇటు ఏం డిఫరెన్స్ ఉండదు. నెయ్యి కూడా వేయాలా? ఇందులో వేయం నెయ్యి, తర్వాత ఆయిల్ ఆయిల్ బాగానే వేయండి, చాలు. ఆ నీళ్ళకి తగినంత. ఇంకా 4 స్పూన్లు అయినాయండి, 2 3 అవ్వదు. పోయినసారి మనకి చప్పగైంది, మళ్ళీ వేసుకున్నాం. 3 సరిపోవచ్చు, ఇంకో 3 స్పూన్లు. అది అక్కడ ఉప్పులేక చాలా ఉప్పు ఎక్కువైందంటే కష్టం. అవ్వలే అస్సలు, ఇంకో 3 స్పూన్లు అయినా అవుతుంది ఈజీగా. 1 2 ఇంకొకటి వేసేనా? డౌటే లేదు. 6 స్పూన్లు వేసిన. అంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, దాన్ని కూడా చేస్తున్నాం మనం అంతే. ఇంకా పడతాయి యాక్చువల్లీ. సరిపోద్దండి. 1 స్పూన్ కావాలేకముందే చాలు. దీని లోపల ఇవి నీళ్లు మరిగినాక అందులోపల 6 గ్లాసులు నానబెట్టిన బాస్మతి రైస్ వేయాలి.